అరే తొందరగా పదరా, మన ఫ్రెండ్స్ వెయిటింగ్ అక్కడ. అవునరా నడవరా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి వాళ్ళకి. ఏంటి ఈరోజు ఫ్లవర్ పెట్టుకొచ్చా? అవునే, శారీ కూడా కట్టుకొచ్చింది. ఏంటి ఈరోజు స్పెషల్? హాయ్ రా. హాయ్ రా. హాయే. సెప్టెంబర్ 19th కి స్పెషల్ ఏంటో తెలుసానే మీకు? నీ బర్త్డే నారా? కాదు. ఈడి బర్త్డేనా? నా బర్త్డే కాదే. మరేంట్రా మన స్పెషల్ ఉందారా? హే, ఇది మన యూత్ స్పెషలే. సెప్టెంబర్ 19th. సెప్టెంబర్ 19th మనం పండుగ చేసుకోవాలి. ఏం పండుగరా? వినాయక చవితి. ఏంట్రా వినాయక చవితా? అయితే మనం విగ్రహాన్ని పెట్టాలరా. కానీ ఇప్పుడు డబ్బులు ఎలాగే? ప్రతి సంవత్సరం చేసినట్టు చందాలు అడుగుదాం. సరే పదండి మరి. సరే పదండ్రా మరి. గణేష్ చందా ఇయ్యన్నా. గణేష్ చంద ఏంది? గణేష్ పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదా, అయినా నేను చంద ఇయ్యను. ఎందుకు ఇవ్వన్నా? గణేష్ చందా ఇచ్చేంత వరకు మేము వదలం. అవును వదలం. డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తాం ఇక్కడే. అయినా ఇవ్వకపోతే నేను కీస్ తీసుకుంటా. గణేష్ చంద అడిగినట్లేదు, నన్ను బెదిరిస్తున్నట్టుంది. సరే గాని ఇయ్యు. అరే మధుకుమ 20 రూపీస్ అనరా. 50 రూపీస్ ఇచ్చి 20 రూపీస్ రాసుకుంటుంది అనుకుంటున్నావా? ఇంతసేపు మా నోరులతో అర్పించావు కదా, అందుకనే 30 కట్టు. పదండ్రా. వీళ్ళెక్కడ దొరికారా బాబు? ఓమో నా కీసు. ఇచ్చిన 50 రూపీస్. ఇటు మొహానికి బిల్డప్ పోటీ, ఇటు బండోటి. అన్నా గణేష్ చందా అన్న పైసలు లేవమ్మా నా దగ్గర. పేటిఎం చేయన్నా. ఫెసిలిటీ కూడా ఉందన్న మా దగ్గర. నంబర్ చెప్పే. 93999399. నీ పేరేం పేరన్నా? ఉదయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అరే ఉదయాన్ని రాసుకోరా. ఇక్కడ ఎవరు ఇస్తలేరే డబ్బులు. షాప్ లోకి వెళ్ళి అడుగుదాం. నడురా బాబు చందాయి బాబు. నేను ఇయ్యా. మనం యూత్ బాబు, ఈ ఫెస్టివల్ మనం చేసుకోవాలి. గణేష్ చందాయి బాబు ఇస్తున్నాను. తీసుకో. ఏంటి 20 రూపాయల? ఇంకో 20 బాబు. నేను ఇయ్యా. ఎందుకు? మన యూత్ ఫెస్టివల్ ఇది. నేను ఇయ్యా. అంతగా అడిగితే ఇది కూడా లాగేసుకుంటాడేమోరా. పద. అన్నా గణేష్ చందాయి నా దగ్గర డబ్బులు లేవు. అయినా పర్లేదా? ఫోన్ పే, జీపే ఏదన్నా పర్వాలేదన్నా. ఏంటి మీరు అంత అప్డేట్ అయ్యారా అప్పుడే? అవునన్నా. నాతో 10 రూపీసే ఉన్నాయి. ఇయ్యన్నా పర్లేదు. సరే అన్న, రేపు వచ్చి 90 రూపీస్ తీసుకొని వెళ్తాం. సరే అమ్మా. నా పేరు అంజీ. 100 రూపీస్. ఓకే అన్న, డన్. అరే గణేషులు ఎంత బాగున్నాయి. గణేష్ కొందామే. గణేషుని బంగారం అంతా నాకు ఇచ్చేసేయాలంట. ఎంత బాగుంటదో అన్న. ఇదే కొందాం. ఇదే కొందాం. ఓమో జరగండి. గణేష్ చంద ఇచ్చింది ఈ అన్ననేనే. ఏమన్నా షాప్ నీదేనా? అవునమ్మా. సర్లే అన్న, వేరే మోడల్ చూపి. సరే రండి. అన్న ఈ విగ్రహం ఎంత? 10,000 అమ్మా. 10,000? జర తగ్గి అన్న. ఫస్ట్ మనకు వచ్చిన చందా ఎంతే? రే డబ్బులు తీయండి రా. 100, 50, 200, 100. అరే మొత్తం 550 రా అన్న. 550 ఉన్నాయి అన్న. 500? ఇంత కొనే మొక్కలేనా మీవి? పొద్దున్న వచ్చేసారు. ఇంకో వినాయకుడిని చూపి అన్న. సరే పదండి చూపిస్తా. ఇదెంతన్నా? 15,000. దీనికంటే చిన్నవి లేవా అన్న? అన్నా మాకు అర్థమైంది, కానీ ఇది మా స్థాయి కాదు. చిన్నదుంటే చూపించన్నా. ఓకే తమ్ముడు, దా ఇంకా చిన్నగా ఉన్నాయమ్మా, చూపిస్తారండి. సరే అన్న, చూపించు. ఇదిగో అమ్మా, ఇదైతే మీకు 500కి వస్తుంది. సరే అన్న, ఇదిగో 500 తీసుకో. ఒసే ఆ 50తో నా లడ్డు కొనొచ్చే. అవునే, పదండి. రండి. ఎంత బాగున్నాడో బుజ్జి గణపతి. ఎంత ముద్దుగున్నాడు కదా. లడ్డు కొనిస్తాలే, ఆగు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎన్నెన్నో కలలు కన్నా అన్ని అడియాసలైపోయాయి. ప్రత్యక్షం. ఎవరు నువ్వు? చూసే కనిపిస్తలేదా? వినాయకుణ్ణి. మరి నా చేతిలో ఉంది. అది నేనే, ఇది నేనే. ఎందుకు మీరు ఇంత డల్లుగా వస్తున్నారు? అది వినాయక, మేము అందరి దగ్గర చందా అడిగి మీలాంటి పెద్ద వినాయకుడిని కొనుక్కోవాలనుకున్నాం. కానీ మాకొచ్చిన చందాతో ఈ చిన్ని వినాయకుడిని కొనుక్కున్నాం.
అందుకనే డల్ గా వస్తున్నాం. చిన్న వినాయకుడు పెట్టామా పెద్ద వినాయకుడు పెట్టామా అనేది ముఖ్యం కాదు. ప్రేమతో చిన్న వినాయకుడు పెట్టినా పర్వాలేదు. మీరు యూత్ రా, యూత్ అంటేనే నా ఫ్యాన్స్ రా. నన్ను తీసుకొస్తుంటే ఎలా ఉండాలిరా? తీర్మార్ డాన్స్ వేసుకుంటే రావాలిరా. అన్ని పక్కన పెట్టి డాన్స్ వేయండి రా. అలాగే స్వామి, అలాగే. అరే మన గణపతి ఆజ్ఞ ఇచ్చాడంటే మనం చేయాలిరా. యాహూ!